10 మందికి అన్నం పెట్టే అన్నదాతకు సంతోషం కరువైంది. సాగు సంక్షోభంలో చిక్కుకుని నానాటికి కృషించిపోతున్నాడు. రైతుకు అండగా నిలిచే మేలైన విధానాలు ఇప్పుడు అందిరావాలి. నేలను, పంటను కాపాడే వంగడాలు, ప్రకృతి సేద్య పద్ధతులను పాటించాలి. సొంతంగా పంట పండించుకునే తరుణోపాయాలు చేరువవ్వాలి. అప్పుడే వ్యవసాయం గాడిన పడుతుంది, రైతు బతుకు పండుతుంది. సరిగ్గా అలాంటి పద్ధతులే దశాబ్దాలుగా ఆచరిస్తున్నారు మెదక్ జిల్లా జహీరాబాద్ రైతులు. చిరుధాన్యాల పంటలతో సాగు ఒడిదుడుకులు అధిగమిస్తున్నారు. ఒకే పొలంలో వైవిధ్య పంటలు పండిస్తూ నష్టాల భయం లేని సౌభాగ్య జీవనం సాగిస్తున్నారు. రైతులు తలెత్తుకు తిరిగే పరిస్థితులు లేవు. నింపాదిగా పొలంలో పంట పండించే ఉదంతాలు లేవు. సేద్యాన్ని నమ్ముకుని హాయిగా జీవించే ఘటనలు లేవు. దేశంలో ఏ మూల చూసినా కాడిపట్టి హలం దున్నే రైతన్నా సంతోషంగా గడుపుతున్న దాఖలాలు అంతకంటే లేవు. ప్రకృతి ప్రకోపాలు, ప్రభుత్వాల దుర్విధానాలు, పరాధీన సేద్య పద్ధతులు వెరసి రైతులు చితికిపోతున్నారు. అయితే జహీరాబాద్ ప్రాంతంలో ఇలాంటి దౌర్భాగ్యం లేదు. విషాదకర ఘట్టాలు లేవు. ప్రతి రైతు తన ఇంటికి కావాల్సిన ఆహార పంటలన్నీ హాయిగా పండించుకుని ముందుకు సాగుతున్నారు. అన్ని రకాలు మొత్తం 18 రకాల పంటలు ఇలా మేము పెట్టుకున్నాం 3 ఎకరాల. దీంట్లో వండినందుకు మాకు మొత్తం రకాలు మా ఇంట్లో, బయట నుండి ఏం కూడా మేము దేము, అన్ని మా ఇంట్లోనే పెట్టుకుంటాం. ఇక ఆట ఇవే పంటలు అన్ని విధాలా తినడానికి మాకు మంచిగా ఉంటుంది. మళ్ళీ బయటకు అమ్ముతాం, మళ్ళీ మాకు తినంగా ఉన్నాయి మరి విత్తనాలకు ఇచ్చుకుంటాము. ఎవరికన్నా అవసరం ఉంటే ఇంటికి వస్తే పెడతాము. మాకు అంతా మంచిగా ఉంటుంది. నేల బాగుంటే సిరులు పండించవచ్చు. భూసారం తరగని పంటలు సాగు చేస్తే నష్టాల చింత ఉండదు. నేల సహజ విలువ తెలిసిన ఇక్కడి రైతులు భూమాత క్షోభించే ఎరువులు వాడరు. బంగారు భూమి సోకించే వాణిజ్య పంటలు సాగు చేయరు. పొలం పాడవని సేంద్రియ ఎరువులే వేస్తారు. 1 ఎకరంలో ఒకే పంట వేసి నష్టపోకుండా 10 నుంచి 15 పంటలు సాగు చేసి వెన్నుకు గుత్తి గుత్తికి విరగపండే అద్వితీయ కాపు కాయిస్తారు. ఇప్పుడు మేము ఏట ఇంట్లో మందులేసే అవసరం లేదు. 1 సంవత్సరం ఎరువు కొట్టినామంటే 4-5 సంవత్సరాల దాకా ఇట్లాంటి పంట పండుతుంది అనమాట. 1 కొర్ర ఇత్తు పడ్డదంటే 1 కొర్ర ఇత్తుకు 30 రకాల దాకా ఎన్నులు ఉన్నాయి. 30 ఎన్నులు ఉన్నాయి ఒక్కదానికి. 1 కోడి సామెద ఒకటే ఇత్తుకు 1 కట్టనైతుంది. ఇప్పుడు 2 కిలోల కోడి సామలు అయితే 1 ఇత్తుకు. అట్లా పెంట ఎరువులు అంత బలం ఉన్నదనమాట. ఒకటి వేసిన పంట అంటే 1 పంట తింటాలకు 1 పంట చేతికి వస్తుంది. ఇందులో ఇప్పుడు 18 రకాల పంటలు ఉన్నాయి. 1 దంటకు మంచి నువ్వులు కూడా మాకు 10 కిలోల మంచి నువ్వులు వచ్చినాయి అంటే మాకు సంవత్సరం అంతా వాడుకుంటాం. అట్లా మాకు ఇంటికి సరిపోయే ధాన్యం ఉంటది. అమ్ముకునేది దీంట్లో తొగాళ్ళు, పెసాళ్ళు, మినుములు, ఇంకా వేరే జొన్నలు ఇట్లా కుటుంబంకి సరిపోయి పెట్టుకొని అమ్ముకుంటే 1,50,000 పైసా మాకు చేతికి వస్తుంది. వాళ్ళు భూమి ఒకటి ఎక్కువ మందులేసి భూమి ఒకటి కాలిపోతుంది. వాళ్ళు ఊరికే కష్టం ఎక్కువ చేయబడుతుంది, మందులు ఎక్కువ కొట్టబడుతుంది. పత్తికి అట్లా కాదు, పైనంటే మొత్తానికి పోతుంది. పోయినప్పుడు ఏమవుతుంది అంటే అన్ని పెట్టిన ఖర్చు ఎక్కువ మీద పడి మనిషికి ఏం చేయాలని అర్థం కాక ఆత్మహత్యకు పాల్పడతాడు. నాకు ఆ టెన్షన్ అనేది నాకు లేదు. ఈ పంటతోటి వ్యక్తిగతంగా లెక్కేసుకుంటారు 1,80,000 దాకా నాకు లాభం మిగులుతుంది. మరి నా ఇంటి తిండి ఉంటుంది, మా ఉన్న జీవాలకు కూడా మంచి మేత ఉంటుంది, మరి భూమి మంచి కాపాడినట్లుంటుంది అన్న ఉద్దేశంతో నా పంటలు నేను వేసుకున్నాను. ప్రస్తుతం సేద్యం ఆధారభూతమైంది. విత్తనాలు, ఎరువులు మొదలు నీరు, కరెంటు వరకు ప్రైవేటు కంపెనీలు, ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుంది. అందుకే సాగు ఛిద్రమైంది. కాని జహీరాబాద్ రైతులు అలా ఒకరి మీద భారం వేసి కాడి సాగించరు. అన్నీ తామై పనులు చక్కదిద్దుకుంటారు. విద్యుత్, సాగునీరు కోసం వేచి చూడని సుభిక్ష విధానాలు పాటిస్తారు. పత్తి పెడితే ఏమవుతుందంటే మందులకు భూతాలు కాలిపోతుంది. అది ఏడాది నాడు పంట చూస్తారు అన్న నమ్మకం ఉండదు. పైసా చూస్తారు కానీ చారాన ఇస్తా వాళ్ళ చేతిలో పైసా ఉంటుంది. బారానైతే పెట్టుబడికి పోతుంది. అరక కూలి పోవాలి, మందులకు కావాలి, మీది మందు, అడుగు మందు అంటే అందులో ఏం లాభాలు మిగిలాయి. ఇవి మనం 12 రకాలు పెట్టుకుంటే కూడా 1 పంట పోయినా కానీ 10 రకాలు మనకు వస్తుందని మనకు గ్యారంటీ ఉంటుంది. ఇదంతా మాది. బయటికి ఎవరికి మేము ఆశపడం. కరెంట్ అడగం, మేము గవర్నమెంట్ సబ్సిడీలు అడగం, మేము ఏం అడగం అన్నమాట. ఎవరితోనేం బాధ లేదు. ఇతనాలు మాయే, ఎరువులు మాయే, ఆలోచన మాదే, అంత మాది. చిరుధాన్యాలు, ప్రాచీన పంటల సాగులో చిన్న సన్నకారు రైతులు, మహిళలు, నిరుద్యోగులు పట్టు సాధించడం వెనుక దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కృషి అపారం. నిత్యం రైతుల వెన్నంటి ఉంటూ అవగాహన సదస్సులు, సలహాలు, సూచనలతో రైతుల అభివృద్ధికి పాటుపడుతోంది. ఈ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కినోవా అని డిక్లేర్ చేసింది అన్నమాట. మేమంటున్నది ఏంటంటే
ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కొర్రా ఎన్నడు వస్తుంది, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్ ఏనాడు వస్తుంది అనేది మా క్వశ్చన్. దానికే తెలంగాణ రాష్ట్రాన్ని మనము మిలెట్ స్టేట్, చిరుధాన్యాల రాష్ట్రం అని మనం గుర్తించి దానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి. ప్రతి ఆర్గానిక్ పంటలు పండించే రైతుకి ఒక ప్రోత్సాహకం ఇవ్వాలి, 5,000 రూపాయలు. అది సబ్సిడీ కాదు, ప్రోత్సాహకం, అది ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. స్వయం సమృద్ధ విధాన సేద్యానికి జహీరాబాద్ రైతులే నిలువెత్తు నిదర్శనం. సాగు సమస్యలు దరిచేరనీయని పద్ధతులతో అడుగులు వేస్తున్న రైతుల స్ఫూర్తి ఇతరులకు విజయపాఠం.